వారాహి దీక్షను బయలుదేరుతారు. అసలు దాని పేరే ఉంది, వారాహి గుప్త నవరాత్రులు అని. ఎవడో దానికోసం బాగా మంత్రానుష్ఠానం తెలిసినవాడు, ఉపవాసన విధానం తెలిసినవాడు వాడు గుప్తంగా చేసుకుంటాడు తప్పితే బజార్లో పెట్టడానికి కాదు. ఆఖరికి ఈ మధ్య చూస్తున్నాను కొన్ని దేవాలయాలు. ఆ దేవాలయానికి వెళ్తే వరాలు వచ్చేస్తాయి, ఈ దేవాలయానికి వెళ్తే నరగోసపోతుంది, ఈ దేవాలయానికి వెళ్తే ఎక్కడ లేనివన్నీ వచ్చేస్తాయి. ఈ మధ్యన ఇంకా కొత్తగా చూస్తున్నా 33 కోట్ల దేవతలు ధర్మంలో. పక్క మతాల వారికి అయితే ఒకే దేవుడు, ఒకే మత గ్రంథం, సంవత్సరం 2 పండుగలు. కానీ హిందువుగా పుడితే ప్రతిరోజు పండగే కదా. ఇంక ఇవి చాలా అని చెప్పి రహస్య ప్రకరణలో ఉండేటువంటి దైవాలు సైతం వారాహి, చిన్నమస్త, ప్రత్యంగిర, బగలాముఖి, కామాఖ్య అని చెప్పి మొన్న మనం చూస్తే అస్సాం గౌహతిలో ఆ కామాఖ్యాదేవి గుడికి కూడా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఆ తంత్ర విధానాలు కూడా చేసిస్తూ ఆఖరికి లేనిపోయిన కష్టాలన్నీ కోరుకొని తెచ్చుకుంటున్నారు. వారాహి దీక్షను బయలుదేరుతారు. అసలు దాని పేరే ఉంది, వారాహి గుప్త నవరాత్రులు అని. ఎవడో దానికోసం బాగా మంత్రానుష్ఠానం తెలిసినవాడు, ఉపవాసన విధానం తెలిసినవాడు వాడు గుప్తంగా చేసుకుంటాడు తప్పితే బజార్లో పెట్టడానికి కాదు.